మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా ప్రాణాలు వదలడానికి ఈ ఉత్తరాయణం కోసమే అంపశయంపై వేచి చూశారు. భీష్ముడికి ఒక వరం ఉంది, అదే స్వచ్ఛంద మరణం. అంటే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ప్రాణం వదలవచ్చు. మహాభారత యుద్ధంలో గాయపడి అంపశయపై ఉన్నప్పుడు ఆ సమయంలో అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది, అంటే చీకటి, అశుభకాలం. అని ఉత్తరాయణం అనేది సంక్రాంతి. ఇది దేవతలకు పగలు మరియు మోక్షానికి ద్వారం లాంటిదని ఆయన నమ్మకం. అందుకే ఆ చీకటి నొప్పిని భరిస్తూ దాదాపు 58 రోజులు అంపశయంపై అనగా ఆ బాణాల మంచం మీదే పడుకొని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి అనగా ఉత్తరాయణం పుణ్యకాలం రాగానే ఆయన తన ప్రాణాలను వదిలారు. ఎందుకంటే ఈ వెలుగు బాటలో వెళ్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అందుకే సంక్రాంతి ముందు రోజుల్లో దక్షిణాయనం ఉంటుందని, అప్పుడు వివాహాలు శుభకార్యాలు ఏవీ జరగవు. సంక్రాంతి అప్పుడు ఉత్తరాయణం రాగానే అప్పటి నుండి శుభకార్యాలు పెళ్ళిళ్ళు అన్నీ మొదలవుతాయి. మనం రాత్రి నిద్రపోయి ఉదయం ఎలాగైతే ఉత్సాహంగా పనులు మొదలు పెడతామో ఈ ఉత్తరాయణం అనేది ఈ భూమికి దేవతలకు అలాంటి ఒక బిగినింగ్ ఆఫ్ ది డే. చీకటి నుండి వెలుగులోకి, బద్ధకం నుండి బాధ్యతలోకి మనం ప్రయాణించే సమయం ఇది. సో సంక్రాంతి ముందు పెళ్ళిళ్ళు ఎందుకు జరగవు, తర్వాత ఎందుకు జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా.